ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ గా చేసింది భారత ప్రభుత్వం అని యావత్ భారతీయులు కూడా ప్రశంసిస్తున్నారు. కానీ పాకిస్తాన్కి మాత్రం ఈ విషయం మింగుడు పడడం లేదు. పాకిస్తాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి దాడి చేస్తుందని. ఎందుకంటే కార్గిల్ లాంటి అంత పెద్ద యుద్ధం అప్పుడు కూడా భారత్ ఎప్పుడూ కూడా ఎల్ఓసి దాటి ముందుకు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే భారత్కి ఎథిక్స్ తెలుసు, అక్కడ పౌరుల ప్రాణాల విలువ తెలుసు కాబట్టి అలాంటి పని చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం కాదు, ఉగ్రవాదులు చెప్పినట్టు పాకిస్తాన్ వినే సిచ్యువేషన్ అక్కడ ఉంది. అందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఏ ఆడబిడ్డల సింధూరం అయితే దూరం చేశారో అదే పేరు మీద ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. ఎస్, మరి ఇప్పటికైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకొని సక్రమమైన మార్గంలో వెళ్తుందా? నేబర్ కంట్రీస్ కి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుందా? లేకపోతే ఇదే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ యుద్ధానికి దిగుతుందా? ఏం చేయబోతుంది పాకిస్తాన్? ఒకవైపు అత్యవసరంగా పార్లమెంట్ సమావేశం నిర్వహించింది పాకిస్తాన్. ఆ సమావేశానికి కూడా చాలా మంది డుమ్మా కొట్టారు. అది కూడా అధికార పార్టీకి చెందిన వాళ్లే సగం మంది వరకు రాలేదని ఆ పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడే స్వయంగా అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సభకు రాకుండా ఎలా ఉంటారు అని ఆయన ప్రశ్నించారు. ఇది పాకిస్తాన్ లో ఉన్న యూనిటీ. మరోవైపు అంతర్జాతీయ సమాజం ముందు కూడా పాక్ దోషిగానే నిలబడింది. ఎందుకంటే టెర్రరిస్టులను వీళ్లు పెంచి పోషిస్తున్నారని. మరోవైపు భారత్ అన్నింటికంటే ముందు కొట్టిన గట్టి దెబ్బ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. ఇది కూడా పాక్కు ఎంత నష్టం చేస్తుంది అనేది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పటికైనా పాక్ తన బుద్ధి మార్చుకోవాలని కోరుకుందాం. అదర్వైజ్ సింధూర్ 2 కమింగ్ సూన్ అంటోంది భారత్.